వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో చూస్తున్నామండి. నరాల బలహీనత దీన్నే నెర్వ్ వీక్‌నెస్ అంటారు. అదే అరికాళ్ళ మంటలు, అరచేతుల తిమ్మిర్లుగా ఉండడం. అంటే అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అంటే విటమిన్ బి12 లోపం అండ్ విటమిన్ డి లోపం అని చెప్పేసి అంటున్నారు. సో, ఈ విటమిన్ బి12 గాని, విటమిన్ డి గాని మనకు బాగా పుష్కలంగా దొరికే ఆహార పదార్థాలు ఏంటి? అసలుకి ఈ లోపం ఎందుకొస్తా ఉంది? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బిహెచ్ఎంఎస్ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ నరాల బలహీనత. మనిషితో పాడైపోతుంది అంటే ఫస్ట్ విటమిన్ బి12 లోపం అంటారు. సో, విటమిన్ డి లోపం వల్ల గూడా మనకు నరాల బలత ప్రాబ్లమ్ అంటే ఇది అరికాల మంటలు, చేతుల మంటలు ఇట్లాంటివన్నీ వస్తాయి అని జెప్పేసి మనం వింటా ఉన్నాం. సో, ఈ లోపం మనకు కామన్‌గా ఎందుకొస్తుందంటారు? ఫస్ట్ థింగ్ ఏందంటే, నరాలు ఏం చేస్తాయి మన బాడీలో, ఎలక్ట్రికల్ ఇంపల్స్‌ని పాస్ చేస్తది. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడడానికి గూడా నర్వ్ ఇంపల్స్ ఉంటుంది. ఓకే. అంటే ఆ కరెంట్ పాస్ అయితేనే నేను మాట్లాడనీకొస్తది. మళ్ళీ నేను చేతులది జెస్చర్స్ ఏమన్నా చేస్తున్నా, దానికోసం గూడా ఎలక్ట్రికల్ ఇంపల్స్ పాస్ అయితేనే మన నరాలేమో మనకు హెల్ప్ చేస్తాయన్నమాట మూవ్‌మెంట్స్‌కి. ఓకే సార్. సెన్సేషన్‌లుంటాయి. ఇప్పుడు మనిషి పడుకున్నాడనుకోండి, మీరిట్లా చేతి పెడితే ఆయనకు తెలుస్తదా? తెలవదు. ఎందుకంటే రెస్ట్‌లో ఉంది. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంది, అది రెస్ట్‌లో ఉంది. స్విచ్ ఆఫ్ ఉంది దానిది. ఓకే. అందుకే మనిషికి అర్థం కాదు. పిలిస్తే కూడా పలకరించడు ఓకే. పడుకునేటోడు. అయితే మేల్కున్నప్పుడు ఏవైతే మన బాడీలో యాక్షన్స్ కానీ, సెన్సేషన్స్ గానీ చేస్తాం గదా! అవన్నిటికి నర్వ్ ఇంపల్సెసే ఇంపార్టెంట్. ఓకే. ఈ నర్వ్స్‌నే మనం నరాలని జెప్తాం. ఈ నరాలు ఏమైతాయంటే, ఒక్కొక్కసారి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంపల్సెస్ సరిగ్గా ట్రాన్స్‌మిట్ అవ్వవు. ఓకే. అవి ఎప్పుడైతాయి? ఎప్పుడైతే మనకు స్లీప్ సరిగా ఉండదు, మనకు న్యూట్రిషన్ సరిగా ఉండదు, మనకేమైనా అండర్‌లయింగ్ ఇల్‌నెస్ ఉంది, షుగర్ లాంటి రోగం, అవిట్లో గూడా డయాబెటిక్ న్యూరోపతి అని మీరు వినే ఉంటారు. యెస్ సార్. మళ్ళీ దాని తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్. ఏమైతదంటే సర్వైకల్ స్పాండిలోసిస్‌లో మన స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడతది. ఓకే. మళ్ళీ చాలా కండిషన్స్ ఉంటాయి స్పైనల్ కార్డ్‌కి సంబంధించినవి. లంబార్ స్పాండిలోసిస్ ఇవన్నీ అయినప్పుడు ఏమైతదంటే, ఏదైతే నరాలుంటాయి, దాంట్లో ఇంపల్స్ అనేటిది సరిగా పాస్ అవ్వదు. ఇప్పుడు ఇంపల్స్ పాస్ అవ్వట్లేదు సరిగా అంటే ఏమైతది? నమ్‌నెస్ ఒస్తది, ఓకే. మంటలొస్తాయి. అయితే పేషెంట్‌లు చెప్తారు మన దగ్గరొచ్చి, "సార్ నాకు చేతుల్లో తిమ్మిర్లొస్తున్నాయి, కాళ్ళల్లో తిమ్మిర్లొస్తున్నాయి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి." అయితే దీనికి మనం ఎగ్జాక్ట్ రీజన్ దెలుసుకుంటాం. ఓకే. సో, మీరు చెప్పేటట్టు విటమిన్ డి, విటమిన్ బి12 ఒక్కొక్కసారి డెఫిషియెంట్ ఉంటే గూడా ఈ ప్రాబ్లమ్స్ ఏమో వస్తాయన్నమాట. ఓకే. సరే చాలా చిన్న ఏజ్‌లో కూడా వస్తున్నాయి సార్. ఈ ప్రాబ్లమ్ అంటే ఈ నరాల బలహీనత ప్రాబ్లమ్. కారణం ఏమై ఉంటది? చిన్న ఏజ్ అంటే 25-30లో గూడా స్టార్ట్ అవుతుంది. మీరొకసారి చూడండి, ఎప్పుడైతే మనకు విటమిన్ డి డెఫిషియెంట్ అయితది గదా! విటమిన్ డి డెఫిషియన్సీ అయినప్పుడు ఏమైతదంటే మన బోన్స్ ఏమో వీక్ అయిపోతాయి. ఓకే. మజిల్స్ వీక్ అయిపోతాయి. నర్వ్స్ గూడా వీక్ అవుతాయి. ఓకే. అయితే చాలా మందికి ఏం డౌట్ ఉంటుందంటే విటమిన్ డి ఓన్లీ మన బోన్స్‌కే పనిచేస్తుందా అనేసి. విటమిన్ డి అనేటిది ఒక విటమిన్. ఇది మన బాడీలో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి దీనికి. ఓకే సార్. సో, విటమిన్ డి తగ్గినప్పుడు ఒక్కొక్కసారి నరాల బలహీనత గూడా అయితది. ఓకే. ఎందుకు? ఎందుకంటే ఏదైతే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉంటాయి అవి సరిగ్గా పాస్ అవ్వవు. ఫర్గెట్‌ఫుల్‌నెస్ మనిషికి పెరిగిపోతది. దాని తర్వాత ఏవైతే బోన్స్ ఉంటాయి గదా! ఆ బోన్స్ గూడా వీక్ ఉంటాయి గదా! సో, స్పైనల్ కార్డ్ దగ్గర వర్టిబ్రల్ కాలమ్ ఏదైతే ఉంటది, అది వీక్ అయ్యి, మళ్ళీ దానివల్ల గూడా చాలా కండిషన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆస్టియోపోరోసిస్ ఒస్తది ఒక్కొక్కసారి. ఆస్టియోఆర్థరైటిస్ గూడా ఫార్మ్ అయితది. అది నర్వ్స్ మీద ప్రెషర్ ఏస్తది. నరాల మీద ప్రెషర్ ఏయడం వల్ల మళ్ళీ అవే తిమ్మిర్లు, మతిమార్పు, యాంగ్జైటీ ఇవన్నీ గూడా స్టార్ట్ అయితాయి. సో, ఓకే. ఇప్పుడు చాలా యంగ్‌స్టర్స్‌లో ఏమో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. దానివల్ల గూడా ఇట్లా నరాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు బి12 ఏమైతది? బి12 గూడా తక్కువైతది ఒక్కొక్కసారి. బి12 తక్కువైనప్పుడు మన నరాల మీద మైలిన్ షీత్ అనేది ఉంటది. ఓకే సార్. అది డ్యామేజ్ అయితది. సో, డ్యామేజ్ అయినప్పుడు ఇంకా చాలా సివియర్ అయిపోతాయి సింప్టమ్స్. ఓకే. ఇప్పుడు స్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతిలో బి12 గూడా తగ్గిపోతది వాళ్ళకు. దానివల్ల ఏమైతది? అసలు సెన్సేషన్ లేకుండా అయిపోతది ఒక్కొక్కసారి పాదాల్లో. ఓకే. చేతుల్లో సెన్సేషన్ లేకుండా అయిపోతాయి. అన్‌బేరబుల్ ఉన్నంత మంటలు రావడం స్టార్ట్ అయితాయన్నమాట. ఓకే సార్. సో, ఇన్ని సింప్టమ్స్ బి12, డి డెఫిషియన్సీస్ వల్ల యంగ్‌స్టర్స్‌లో అయితున్నాయి. అండ్ ఎన్నో సార్లు ఏమైతదంటే ఎనీమియా అయిపోతది. బి12 తక్కువుందనుకోండి ఎనీమియా అంటే ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ రక్తంలో ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయి, దాని మాత్ర గూడా చాలా తగ్గిపోతది. ఎనీమియా గూడా డెవలప్ అయితది. ఓకే. ఎనీమియా డెవలప్ అయింది అది ఏమో మళ్ళీ నరాలకు ట్రిగ్గర్ చేస్తదనమాట సరిగ్గా. అంటే అది గూడా అన్‌హెల్తీ అయిపోతది. ఓకే సార్.
అండ్ ఎన్నో సార్లు ఏమైతదంటే ఎప్పుడైతే ఈ మైలిన్ షీత్ డ్యామేజ్ అయితది, డయాబెటిస్ ఉంది, దాని తర్వాత ఈ ప్రాబ్లమ్ సివియారిటీ పెరిగిపోతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఏదైతే 70 ఇయర్స్, 80 ఇయర్స్‌లో వచ్చే ప్రాబ్లమ్‌లున్నాయి, అవన్నీ ఇప్పుడు 30 ఇయర్స్, 40 ఇయర్స్‌కి వస్తున్నాయి యెస్. కరెక్ట్ సార్. యంగ్‌స్టర్స్‌లో. కరెక్ట్ సార్. సార్ మనకు అంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడడానికి మనం ఏమన్నా ఆహార నియమాల్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? ఎలాంటి ఆహార నియమాలు మనం పాటిస్తే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అంటారు? మనము ఎలాంటి ఆహారం పాటించాలంటే విటమిన్ బి12 అండ్ విటమిన్ డి ఏమైనా ఫుడ్స్ ఉన్నాయి అంటే అవి ప్రిఫర్ చేయాలి. సో, విటమిన్ బి12 ఏమో మనకు నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో ఉంటది. ఓకే సార్. అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే అందరూ మటన్, చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. యెస్ సార్. అది చేయకుండా వాళ్ళు ఫిష్ ప్రిఫర్ చేయాలి. ఓకే. సీ ఫుడ్ ప్రిఫర్ చేయాలి. ఓకే. ష్రింప్స్, ప్రాన్స్ ఇవి ప్రిఫర్ చేయాలి. ఓకే. దాని తర్వాత విటమిన్ డి మనకు జనరల్లీ యానిమల్ సోర్సెస్‌లో గూడా ఉండదు. ప్లాంట్ సోర్సెస్‌లో గూడా ఉండదు. చాలా తక్కువుంటది. మనకు డి3 ఎక్కువ మన బాడీ ఇది అడాప్ట్ చేస్తది. కానీ డి2 సోర్సెస్ మనకు దొరుకుతాయి. ప్లాంట్స్‌లో, మష్రూమ్స్‌లో గూడా ఉంటది కొద్దిగా. చాలా ఓకే సార్. తక్కువ క్వాంటిటీ ఉంటది. ఓకే. బెస్ట్ థింగ్ మనం సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం. ఓకే. అది మనకు విటమిన్ డి ఇస్తదనమాట. అండ్ చాలామంది ఏం చేస్తారు సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలంటే ఎండలో కూర్చోకుండా ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు మనం కార్‌లో ట్రావెల్ చేస్తున్నాం. మనకు విండోస్ పైకుంటాయి. మొత్తం కార్ క్లోజ్ ఉంటది. విండోలోకెళ్ళి సన్‌లైట్ వస్తుంది గదా! అరే! నాకొచ్చేస్తది విటమిన్ డి అనుకుంటారు. కానీ అట్లా రాదు. ఓకే. విటమిన్ డి డైరెక్ట్ ఎక్స్‌పోజర్‌కి వస్తది. ఇప్పుడు విండో కాడ ఎళ్లి కూర్చుంటారు చాలామంది. ఓకే సార్. ఫుల్ స్లీవ్ వేసుకొని కూర్చుంటారు. దానివల్ల రాదు. డైరెక్ట్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి బాడీ యెస్. పార్ట్. అయితేనే విటమిన్ డి ప్రొడ్యూస్ అయితది. సో, అది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. మళ్ళా ఇంకేం జేయాలంటే ఇప్పుడు విటమిన్ బి12 రిచ్ ఫుడ్స్ ఏమేముంటాయి మనం చెప్పినాము. నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో ఉంటది. గుడ్లలో ఉంటది. యాహ్! మళ్ళా వెజిటేరియన్ సోర్సెస్‌లో గూడా ఇప్పుడు వెజిటేరియన్‌లు ఉంటారు. వాళ్ళేం చేస్తారు, అరే! యెస్. మేమేం తినాలి అని అనుకుంటారు. యెస్. వాళ్ళేం జేయొచ్చంటే యానిమల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి. వెజిటేరియన్స్ ఏం కన్జ్యూమ్ చేస్తారు? పాలు, పెరుగు ఇవిట్లో ఎక్కువుంటది. ఏ2 మిల్క్‌తో చేసిన నెయ్యి, ఏ2 మిల్క్ ఉన్న పాలు, లేకపోతే ఏ2 మిల్క్ తోటే చేసిన పెరుగు ఇవి ఓకే. ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకే సార్. మీకు బి12 సోర్సెస్ ఉంటాయి దాంట్లో. ఓకే. దాని తర్వాత కొందరికి పెరుగు ఇష్టం ఉండదు. పాలు గూడా కొందరికి నచ్చదు. వాళ్ళేం యెస్. జేయాలి? వాళ్ళేం జేయొచ్చంటే పన్నీర్ ఉంటది గదా! యెస్. పన్నీర్‌ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఓకే. రోస్ట్ అంటే మీరు నూనె ఏసే అవసరం లేదు. ఏమేసే అవసరం లేదు. ఓన్లీ పన్నీర్ క్యూబ్స్ తీసుకోండి. ఒక 50 గ్రామ్స్ డైలీ. వెసల్‌లో తీసుకోండి. ఓకే. దాన్ని హీట్ చేయండి. హీట్ చేసి దాని మీద కొద్దిగా మిరియాలు, ఓకే. కొన్ని మిరియాలు పౌడర్ యాడ్ చేసి దాని మీద కొంచెం ఉప్పు యాడ్ చేయండి. ఇప్పుడు ఓకే. మనం మిరియాలు యాడ్ చేస్తున్నాము. యెస్. దీంట్లో పిప్రిన్ ఉంటది గదా! యెస్. పిప్రిన్ ఏమో క్యాటలిస్ట్ లాగా పనిచేస్తది. అంటే ఓకే. ఏందంటే ఎప్పుడైతే మనం ఏదైనా వస్తువు తిన్నాం దాంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఓకే. అది మంచిగా అబ్జార్బ్ చేయడానికి పిప్రిన్ హెల్ప్ చేస్తదనమాట. ఓకే. ఇప్పుడు మనం అందుకే మిరియాలు వాడుతున్నాము. ఇప్పుడు మనం రెగ్యులర్ కారం యేసుకుంటాం గదా! కారంలో అయితే పిప్రిన్ ఉండదు. అయితే మనం డైలీ పిప్రిన్ ఏమో మన డైట్స్‌లో రెగ్యులర్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే. సో, ఉన్న న్యూట్రియంట్స్ ఏమో మంచిగా అబ్జార్బ్ చేయడానికి పిప్రిన్ ఏమో హెల్ప్ చేస్తది. ఓకే సార్. సో, ఇవి జేయొచ్చు. అండ్ ఇంకోటేందంటే ఇప్పుడు మనము నరాలు బలహీనత ప్రాబ్లమ్ తోటి స్పాండిలోసిస్ ఎవరికుంది, చేతులు లాగడం, పారాలిసిస్ పేషెంట్స్ వాళ్ళ రికవరీ కోసం వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ గూడా అయితారు హోమియోపతి ట్రీట్మెంట్స్‌కి. ఓకే సార్. అయితే వీళ్ళకు మనము ఇవి ఇవి టిప్స్ చెప్పినా గదా! అవి గూడా యెస్. చెప్తాం. ప్లస్ ఇప్పుడు కొందరు ఏం జేస్తారు, అరే! హోమియోపతి మనకు పనిచేస్తదా లేదా? ఏమైనా రిలీఫ్ కోసం ఏమైనా చెప్తారా అని అనుకుంటారు. యాక్చువల్ అదే సార్ నా ఫస్ట్ డౌటు. అంటే ఆ! ఇప్పుడు యాక్చువల్లీ ఫుడ్ ఇవన్నీ చెప్పారు. హోమియోపతిలో మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అని జెప్పేసి? సో, నరాలకు సంబంధించిన చాలా పేషెంట్‌లొస్తారు నా దగ్గరికి. అయితే వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి హోమియోపతికి. టోటల్ రికవరీ అయ్యే గూడా ఛాన్సెస్ ఉంటాయి మనకు హోమియోపతి తోటి. సో, మనం ఏం జేస్తామంటే పేషెంట్‌కి హోమియోపతి మందులు వాళ్ళ ప్రకృతి ప్రకారం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తాం. ఓకే. అయితే ఇప్పుడు నాకు నరాలు ఏదో ప్రాబ్లమ్ ఉంది. సేమ్ ప్రాబ్లమ్ ఇంకో మనిషికి ఉందనుకోండి. వాళ్ళిద్దరి మందులు సేమ్ ఉండవు. ఓకే. హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటది వాళ్ళకు. ఓకే. మైండ్ సింప్టమ్స్ కన్సిడర్ చేస్తాం. బాడీ సింప్టమ్స్ దాని తర్వాతనే వాళ్ళకు మనం మందులిస్తాం. కానీ ఇప్పుడు ఎవరికైనా హోమియోపతి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. వాళ్ళకున్న నరాల ప్రాబ్లమ్ కొద్దిగా దాంట్లో రిలీఫ్ కావాలి. చూస్తాము ఎట్లుంటది అంటే వాళ్ళేం చేయొచ్చంటే కాస్టికమ్ 1 అనేసి ఒక మెడిసిన్ ఉంటది. ఓకే. అది 5 డ్రాప్స్ ఇన్ 1 కప్ ఆఫ్ వాటర్ డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఓకే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 15 డేస్, 1 మంత్ తీసుకుంటే వాళ్ళ నరాలు వాళ్ళకు డిఫరెన్స్ ఉంటది. ఓకే. మళ్ళీ వాళ్ళకి మంచి డిఫరెన్స్ ఉంది అంటే వాళ్ళు మన దగ్గర తర్వాత
రావచ్చనమాట. టోటల్ రివర్సల్ వాళ్ళ డ్యామేజ్‌కి టోటల్ రివర్సల్ కోసం మన కన్సల్ట్ చేయొచ్చు వాళ్ళు. నిజంగా సార్. ఈ రోజైతే నరాల మజిల్ ప్రాబ్లమ్‌కి విటమిన్ బి12 గాని, విటమిన్ డి గాని ఎంతవరకు దోహదపడుతున్నాయి. లోపం ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఎలాంటి ఫుడ్స్‌లో మనకు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైమ్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని గమనించి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి కంపల్సరీ హోమియో ని కన్సల్ట్ అవుతారు. మిమ్మల్ని కన్సల్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. థాంక్ యూ సార్.